విలన్ అంటే ఒక సినిమాలో మనం ఎక్స్‌పెక్ట్ చేసే ఎలిమెంట్ స్ట్రెంగ్త్, ఫియర్ అండ్ ఇంటెన్సిటీ. విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా డిజైన్ చేస్తే అది స్టోరీకి ఎక్స్‌ట్రా డెప్త్ యాడ్ చేస్తుంది. ఆడియన్స్‌కి థ్రిల్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ ఇస్తుంది. కానీ కొన్నిసార్లు స్టార్టింగ్‌లో చాలా స్ట్రాంగ్‌గా స్టార్ట్ అయ్యే విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాటిని చూసి ఆడియన్స్‌లో ఒక హైప్ క్రియేట్ చేస్తారు. కానీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యాక ఎండింగ్‌కి వచ్చేసరికి వీక్ రైటింగ్‌తో ఆ క్యారెక్టర్స్ కంప్లీట్‌లీ డిసప్పాయింట్ చేస్తాయి. విలన్ ఇంపాక్ట్ కానీ, ఇంటెన్సిటీ కానీ, స్టోరీకి ఫిట్ కానీ ఒక పాయింట్‌కి మిస్ అయిపోతాయి. ఈ వీడియోలో అలాంటి హైప్‌తో స్టార్ట్ అయ్యి ఎండింగ్‌కి వచ్చేసరికి డైరెక్టర్స్ వీక్ రైటింగ్ వల్ల ఫెయిల్ అయిన విలన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. లెట్స్ బిగిన్ ద షో. నెంబర్ 7 వైరా వెంకటస్వామి ఇన్ గుంటూరు కారం. మూవీ స్టార్ట్ అవడమే రమణ్ గారి చైల్డ్హుడ్ పోర్షన్స్తో స్టార్ట్ అవుతుంది. ప్రొసీడింగ్స్ అన్ని ఫాస్ట్గా అయిపోతాయి. కట్టుపన్న మహేష్ బాబు గారు కార్లో అలా చైర్స్ అన్ని గాల్లో ఎగరేసుకుంటూ ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ వెరీ సీరియస్ విలన్ కాని విలన్ ప్రకాష్ రాజ్ గారిని కలుస్తారు. ఇక్కడ త్రివిక్రమ్ గారు కొత్తగా ట్రై చేశారు. ఫ్యామిలీలో నుంచి విలన్ ని తీసుకొచ్చారు. జనరల్గా ఇలాంటి కమర్షియల్ మూవీస్లో విలన్స్ ని ఏ మాఫియా డానో లేదా పొలిటీషియన్స్ ని పెడతారు. ఓకే ప్రకాష్ రాజ్ గారు కూడా పొలిటీషియన్ అనుకోండి, బట్ గ్రాండ్ ఫాదరే విలన్ అవడం ఈస్ డిఫరెంట్. స్టార్టింగ్లో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందని ఎక్సైట్ చేసిన మూవీ ప్రొసీడింగ్స్ వల్ల మూవీయే బోర్ కొట్టింది. ఇంకా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఏముంది, రొటీన్. పాత మూవీస్లోని విలన్ గానే చూపించారు. త్రివిక్రమ్ గారి మార్క్ ఒకటి ఉంటుంది డైలాగ్స్ లో. అలాంటి డైలాగ్స్ కూడా పడకపోవడం హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. అవే రెగ్యులర్ సీన్స్, హీరో విలన్ ఫేస్ ఆఫ్స్, హీరోని భయపడడానికి ఓన్ డాటర్ మీద యాక్షన్ ప్లాన్ చేయడం, అండ్ మహేష్ బాబు గారికి ప్రకాష్ రాజ్ గారికి ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా అంత ఇంటెన్స్ లేకపోవడం. ప్రతిసారి మహేష్ బాబు గారు హైదరాబాద్ వచ్చినప్పుడు సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ అనుకుంటాం, బట్ స్టోరీ కొంచెం కూడా ప్రోగ్రెస్ అవ్వదు. ఎందుకులే ఇలా మాట్లాడుకుంటే చాలా దారుణాలే ఉన్నాయి. నెంబర్ 6 ఎద్దుల నాగేంద్ర ఇన్ సరిలేరు నీకెవరు. మళ్ళీ సేమ్ కాంబినేషన్. అయినా ప్రకాష్ రాజ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో చాలా మూవీసే వచ్చాయి. ఇదే ప్రకాష్ రాజ్ గారు ఫాదర్గా చేశారు దూకుడులో, విలన్గా పోకిరియన్ ఒక్కల్లో చేశారు. ఇంకేమైనా మిస్ అయ్యింటే కామెంట్స్లో చెప్పండి. నో కమింగ్ టు సల్లేరు నీకెవరు. ప్రకాష్ రాజ్ గారిని కర్నూలులోనే పెద్ద విలన్గా చూపిస్తారు. కర్నూలు కొండారెడ్డి బుర్జ్ దగ్గర ప్రకాష్ రాజ్ గారి ఎంట్రన్స్. అక్కడ ప్రకాష్ రాజ్ గారికి మంచి డైలాగ్సే పడ్డాయని చెప్పాలి. మూవీ మొత్తం ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఎలానే ఉంటే కొంచెం ఎంగేజ్ అవ్వచ్చు అనుకున్నా. ఇంకంతే, ఇంకా ఇంటర్వెల్ అయిపోయే వరకు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరే ఉండదు. పోనీ సెకండ్ హాఫ్లో అయినా ప్రకాష్ రాజ్ గారి రేంజ్లో విలనిజం ఉంటుందనుకుంటే లిటరల్గా విలన్ క్యారెక్టర్ని జోకర్ చేస్తారు. అండ్ దెన్ క్లైమాక్స్, ఇదొక కళాఖండం. ఇక్కడ క్లియర్గా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ జోకర్ అని చెప్పడానికి ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు. అండ్ విలన్ని మార్చేద్దామని మిలిటరీకి పంపడం ఏంటో. ఓకే, నా ఫీలింగ్ అయితే ఇదే. మహేష్ బాబు గారిని పెట్టుకుని ఇలాంటి స్టోరీ ఏందే అనుకున్నా. నెంబర్ 5 వరదరాజులు నకండ. అఖండ నందమూరి బాలకృష్ణ గారి కంబ్యాక్ మూవీ. బోయపాటి బాలయ్య కాంబో అంటే కొత్తగా ఏముంటుంది, అదే వన్ సైడ్ కొట్టుడు, సమ్ ఇరిటేటింగ్ డైలాగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి చూసా. అండ్ దెన్ లేటర్ మూవీ సర్ప్రైజ్డ్ మీ. ఏంటి నేను చూసింది బోయపాటి మూవీ అయినా అనే ఫీల్లో ఉన్నా. మనం అప్పటి వరకు శ్రీకాంత్ గారిని విలన్ రోల్లో చూడలేదు. శ్రీకాంత్ గారు మూవీస్లో ఎంట్రీ ఇచ్చిందే విలన్స్ అంటారేమో. అది మన జనరేషన్ కాదని నా ఫీలింగ్. మనకి తెలిసిన శ్రీకాంత్ గారు హీరోగా అండ్ శంకర్దాదా ఎంబీబీఎస్లో కమీడియన్గా, సరైనోడు మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్గా. ఇంతే. ఈ మూవీతో శ్రీకాంత్ గారు సర్ప్రైజ్ చేశారనే చెప్పాలి. శ్రీకాంత్ గారికి మూవీ ఫస్ట్ హాఫ్లో మంచి సీన్స్ పడ్డాయి. ఆ విలేజ్లో ఉన్న జనాల్ని తన క్రూయాలిటీతో భయపెట్టేశారు. అండ్ ఆ బాక్స్లో బొచ్చు అనే సీన్ కూడా క్రేజీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేనైతే నవ్వుకున్నా. మూవీ ఫస్ట్ హాఫ్లో శ్రీకాంత్ గారికి ఇంత హైప్ ఇచ్చాక సెకండ్ హాఫ్లో ఎలా ఉంటుందని ఎక్సైట్ అవుతుంటే బోయ గారు మూవీ స్టార్టింగ్లో చూపించిన విలన్నే మళ్ళీ తీసుకొచ్చి శ్రీకాంత్ గారికి గురువుగా పెడతారు. లేటర్ బాలకృష్ణ గారు ఎంత ఈజీగా చంపేస్తారో అందరూ చూశారు. మరి అంత ఈజీగా చంపేశారు ఏంటనుకున్నా. శ్రీకాంత్ గారు రోల్ ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు, సరైన ఎండింగ్ ఇవ్వలేదు అనిపించింది. లేటర్ రియలైజ్ అయ్యా, బాలకృష్ణ గారిని దేవుడిగా చూపించినప్పుడు దేవుడికి ఎంత కాంపిటీషన్ ఉండకూడదని అలా ఆ క్యారెక్టర్ని ఎండ్ చేసి ఉంటారు అనుకున్నా. సెకండ్ విలన్గా చేసిన నితిన్ మెహతా గారి రోల్ అంత ఎఫెక్టివ్గా కూడా ఉండదు. టెర్రరిస్ట్ నుంచి బాబా అవడం ఏంటో, అది వేరే బాబాని చంపి. అట్ ద ఎండ్ ఎంత పవర్ఫుల్ అయినా కానీ అక్కడ ఉంది గాడ్ కాబట్టి చనిపోవాల్సిందే. కానీ ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది అనిపించింది. నెంబర్ 4 ప్రతాప్ రెడ్డి ఇన్ వీరసింహారెడ్డి. ఏంటి భయ్యా మళ్ళీ బాలకృష్ణ వారి మూవీ అయినా అంటే ఎస్ తప్పదు. మరి ఎన్బీకే మూవీ అంటే విలన్స్ అంత పవర్ఫుల్గా ఉంటారు. కమింగ్ టు వీరసింహారెడ్డి, ఈ మూవీలో విలన్గా చేసింది కన్నడ యాక్టర్ దునియా విజయ్. మూవీ మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. క్రాక్ తర్వాత గోపిచంద్ మల్యాని మూవీ అవ్వడం, పైగా అఖండ హిట్ తర్వాత బాలకృష్ణ గారి మూవీ. కన్నడ నుంచి విలన్ క్యారెక్టర్ తీసుకున్నారంటే బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. విలన్ ఇంట్రెస్ట్ కూడా డీసెంట్గానే ఉంటుంది. ఆ పదాల్లో వేరే విలన్ని చంపడం, అక్కడి నుంచే తన గ్రో అవ్వడం, అండ్ బాలకృష్ణ గారి సిస్టరే విలన్కి వైఫ్ అవ్వడం మంచిగానే అనిపించింది. ఇలాంటి రోల్స్ మధ్య గోపిచంద్ మల్యాని గారు ఎలా డ్రామా క్రియేట్ చేస్తారో అనుకున్నా. లేటర్ తన అన్న మీద కోపంతో విలన్ పెళ్లి చేసుకుందని తెలిసాక వాట్ ద హెక్ అనుకున్నా. నెక్స్ట్ విలన్కి ప్లాన్ చేసి మరి బాలకృష్ణ మేరకు పంపిన ప్రతిసారి విలన్ ఫెయిల్ అవడం. అండ్ ఒక సిచ్యువేషన్లో వరలక్ష్మి గారే తన హస్బెండ్ని తిట్టడం ఎందుకో ఆడ్గా అనిపించింది. ఆ ఇంటర్వెల్ పోర్షన్స్లో కూడా సిస్టర్ సెంటిమెంట్తో ఎన్బీకేని మోసం చేసి విలన్ని సేవ్ చేస్తుంది.
నా ఫీలింగ్ అయితే ఇంకెందుకురా నువ్వు అనుకున్నా. నెక్స్ట్ ఏముంది, సిస్టర్ ఎప్పటికైనా ఎన్బికే సైడ్ రావాలన్నట్టు బలవంతంగా స్టోరీ మార్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ బాలయ్య వచ్చి విలన్ని ఈజీగా వేసేస్తాడు. స్టోరీ ఎండ్స్. స్టార్టింగ్లో అంత క్రూయల్టీగా చూపించిన విలన్ని లాస్ట్కి వచ్చేసరికి ఈజీగా వేసేశారు. కొంచెం మంచి ఫైట్ పెట్టి ఇంకా వైలెన్స్ చూపించి ఉంటే బాగుండేదేమో అనిపించింది. చూద్దాం మరి, అంతే ఇంకా. నెంబర్ 3, మంగళం సీను ఇన్ పుష్ప ది రైజ్. పుష్ప ది రైజ్ ఎంత పెద్ద హిట్టో చెప్పనవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మన తెలుగులో పుష్ప ది రూల్ కంటే ది రైజ్కే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ఈ మూవీలో మల్టిపుల్ విలన్స్ ఉన్నారు. కన్నడ యాక్టర్ ధనుంజయ్ యాజ్ జాల్ రెడ్డి అండ్ అజయ్ ఘోష్ యాజ్ కొండారెడ్డి గారు, సునీల్ యాజ్ మంగళం సీను. మాట్లాడదాం, అందరి గురించి మాట్లాడదాం. జాల్ రెడ్డి క్యారెక్టర్ని కొంచెం కామికల్గానే చూపించారు. పుష్ప జైల్లో నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి జాల్ రెడ్డి మీద కొంచెం సెటరికల్గానే బిహేవ్ చేస్తాడు. అండ్ డిఎస్పీ గోవిందప్ప దగ్గర నుంచి ఎర్రచందనాన్ని సేవ్ చేసి జాల్ రెడ్డిని వాళ్ళ అన్నతో తిట్టిస్తాడు. అలానే పుష్ప క్రెడిట్ తీసుకుంటాడు. అండ్ సెకండ్ హాఫ్లో జాల్ రెడ్డికి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు పుష్ప. అండ్ కమింగ్ టు కొండారెడ్డిని ఇంట్రడ్యూస్ చేయడమే కొంచెం మొండిగా ప్రజెంట్ చేశారు. తన కాంపిటేటివ్ని తానే బాంబ్ వేసి చంపేయడం, దాంట్లో తన హ్యాండ్ కోల్పోయినా లెక్క చేయకపోవడం. తర్వాత ఈ క్యారెక్టర్కి అంత స్కోప్ ఉండదు. ఇంకా సెకండ్ హాఫ్ ఈ క్యారెక్టర్కి మంచి ఎండింగే ఇచ్చారు. నెక్స్ట్ మంగళం సీను. సునీల్ ఎంట్రీ సీనే మంచి బిల్డప్ సీన్తో స్టార్ట్ చేస్తారు. సుకుమార్ మూవీలో సునీల్ యాజ్ ఏ విలన్గా వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ఈవెన్ సునీల్ గారి వాయిస్ కూడా స్టార్టింగ్లో కొంచెం ఆడ్గా ఉన్నా తర్వాత వాయిస్ అయితే కరెక్ట్ అనిపించింది. పుష్ప సరుకు సేవ్ చేసినప్పుడు ఇచ్చిన పార్టీలో మంగళం సీన్ డ్యాన్స్ కూడా కొంచెం కామికల్ వేలో ప్రెజెంట్ చేశారు. అండ్ దెన్ మంగళం సీన్ ఎంత బెగ్ చేసినా పుష్ప బామ్మర్దిని చంపేస్తాడు. అండ్ నెక్స్ట్ మా బామ్మర్ది దగ్గర బాడీ ఇస్తే నేను పోతా. ఇట్ వాజ్ హిలీరియస్. దెన్ కమ్స్ క్రేజీ సీన్ దట్ దాక్షాన్ని మంగళం సీన్ నెక్ కట్ చేస్తుంది. స్టార్టింగ్లో ఎంత బిల్డప్ ఇచ్చి చివరికి అలా ఏం చేశారేంటి అనుకున్నా. నెంబర్ 2, యాంటోనీ అండ్ హారోల్డ్ దాస్ ఇన్ లియో. లోకేష్ కనకరాజు గారి మూవీస్ ఖైదీ, విక్రమ్ ఎంత పెద్ద హిట్ అయ్యో చెప్పనవసరం లేదు. మెయిన్లీ విక్రమ్ మూవీ హోల్ మూవీ ఒక ఎత్తు అయితే సూర్య గారి ఎపిసోడ్ ఒక ఎత్తు. మరి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేశాక లోకేష్ నెక్స్ట్ హీరో ఎవరని చూస్తే విజయ్ దళపతి. అంతే, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పీక్కి వెళ్ళాయి. దీనికి తోడు అనిరుద్ మూవీకి మ్యూజిక్తో మంచి హైప్ ఎక్కిచ్చాడు. నార్మల్గా లోకేష్ మూవీస్లో విలన్ రోల్స్కి స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. మాస్టర్ మూవీలో భవానీ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి ఎలా ఎదిగాడు అనేది చాలా బాగా చూపించారు. కమింగ్ టు లియోలో మల్టిపుల్ విలన్స్ ఉన్నారు. ఫస్ట్ హాఫ్లో కొరియోగ్రాఫర్ శాండీని విలన్గా చూపించిన కొత్తగానే అనిపించిన తన క్యారెక్టర్ వెంటనే ఎండ్ అయిపోవడం, ఎక్కువ డ్యూరేషన్ లేకపోవడం, అండ్ విజయ్ ఆ క్యారెక్టర్ని కాఫీ షాప్లో ఈజీగా వేసేస్తారు. సడన్గా లియోదాస్ బ్రెయిన్లోకి వస్తాడు, తప్పటప్ప అందరినీ కలిచేస్తాడు. అండ్ అనదర్ విలన్ అర్జున్ సర్జా యాజ్ హరోల్డ్ దాస్. మూవీ మొత్తం మీద అర్జున్ గారికి సరైన సీన్ ఏదైనా ఉందంటే లియోదాస్ ఫోటోని హ్యామర్తో రివీల్ చేసే సీన్ మాత్రమే. దీని తర్వాత అర్జున్ గారికి మూవీలో అంత స్క్రీన్ టైం కూడా ఉండదు. లోకేష్ కనకరాజు గారు కూడా ఈ క్యారెక్టర్ మీద అంతగా కాన్సన్ట్రేట్ చేసినట్టు కనపడలా. మెయిన్ విలన్ అయిన యాంటోనీ దాస్ వెనకే ఉండడం అండ్ క్లైమాక్స్లో లియోదాస్ హరోల్డ్ దాస్తో కామికల్గా చూపిద్దామని ట్రై చేశారు. లాస్ట్లో మంచి యాక్షన్ సీక్వెన్స్తో ఆ క్యారెక్టర్ని ఎండ్ చేసినా అంత ఎఫెక్ట్గా ఉండదు. అండ్ కమింగ్ టు ద మెయిన్ విలన్ సంజయ్ దత్ యాజ్ యాంటోనీ దాస్. యాంటోనీ దాస్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఎక్కడా రాదు. లియోదాసే ఐడెంటిటీ మార్చుకొని బతుకుతున్నాడని తెలిసాక డైరెక్ట్గా హీరోని కలుస్తాడు. విజయ్ని కాఫీ షాప్లో కలుస్తాడు. అక్కడ సీన్ని లోకేష్ గారు ఇంటెన్స్గానే తీశారు. నెక్స్ట్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ పొజిషన్స్లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ లోకేష్ గారు కొంచెం కొత్తగానే ట్రై చేశారు. యాంటోనీ దాస్ బిజినెస్ బాగా జరగాలంటే మనుషుల్ని బలివ్వడం, ఏమైనా తన ఫ్యామిలీ మెంబర్ అయినా లెక్క చేయకపోవడం తన క్యారెక్టర్లోని క్రూయాలిటీని ఇండికేట్ చేస్తుంది. మరి ఎంత పవర్ఫుల్ రోల్ అయినా మన హీరో చేతిలో చావాలన్నట్టు కార్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్లో ఈజీగా చంపేస్తాడు లియోదాస్. మూవీలో యాంటోనీ దాస్కి అంత బిల్డప్ ఇచ్చి ఎంత ఈజీగా చంపేశారేంటి, లోకేష్ గారు మరీ ఇంత వీక్గా రాశారేంటి అనుకున్నా. అంటే విక్రమ్లో విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్కి సరైన ఎండింగ్ ఇచ్చిన లోకేష్ గారు ఇలాంటి వీక్ రైడింగ్తో ఇలా తీశారేంటి అని నా ఫీలింగ్. ఇక్కడ ప్రాబ్లం కూడా అదే. అలాంటి డైరెక్టర్ దగ్గర నుంచి పీక్ రైటింగ్, స్టోరీ టెల్లింగ్ చూసినప్పుడు మళ్ళీ అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తాం. సమ్హౌ లియో మూవీ విషయంలో లోకేష్ కనకరాజు గారు ఫెయిల్ అయ్యారని చెప్పాలి. నెంబర్ 1, బన్వర్ సింగ్ షెకావత్ ఇన్ పుష్ప 2 ది రూల్. పుష్ప ది రైజ్ క్లైమాక్స్ని ఎవరు మర్చిపోతారు చెప్పండి. సుకుమార్ గారు తన పీక్ రైటింగ్తో షెకావత్ క్యారెక్టర్ని ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేశారో చూసాం. అలాంటి ఎండింగ్ తర్వాత షెకావత్ పుష్ప మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటాడన్న కోసం అందరం వెయిట్ చేసాం. కట్ చేస్తే మంచి హైప్తో మూవీ రిలీజ్ అయింది. అండ్ స్టార్టింగ్లో మూవీ మీద మిక్స్డ్ టాక్ ఉన్న తర్వాత మూవీ పికప్ అయింది. ఆడియన్స్ అయితే మల్టిపుల్ టైమ్స్ థియేటర్స్లో వాచ్ చేశారు. ఆల్మోస్ట్ సంక్రాంతి వరకు పుష్ప ఆహ్వానే కొనసాగింది. కమింగ్ టు షెకావత్ క్యారెక్టర్, బిగినింగ్ ఆఫ్ ద పోర్షన్స్లోనే షెకావత్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు. పుష్ప మనుషుల్లోనే కలిసి వాళ్ళని అరెస్ట్ చేయడం. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం మీద షెకావత్కి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుంది. అండ్ దెన్ కమ్ టు ద ఇంటర్వెల్ ఎపిసోడ్. ఇక్కడైతే సుకుమార్ గారు తన పీక్ రైటింగ్ ఏంటో చూపించారు. పుష్ప ది రైజ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ సునీల్కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళే ఎపిసోడ్ కంటే బాగుంటుంది. మరి అలా రాశారు లెక్కల మాస్టర్. అండ్ పుష్పతో ఛాలెంజ్ తర్వాత పుష్ప ప్లాన్స్ అన్ని అడ్డుకుందామని ట్రై చేసిన, ముందు సక్సీడ్ అయినట్టు చూపించిన, తర్వాత ప్లాన్ మీద ప్లాన్ వేసి షెకావత్ని జోకర్ చేస్తాడు పుష్ప. షెకావత్ పట్టుకుంది ఎర్రచందనం కాదు సండ్రా అని తెలిసాకైతే
షెకావత్ని మరీ జోకర్లా చూపిస్తారు. లిటరల్‌గా షెకావత్‌తో కామెడీ చేయిస్తారు. అంటే 'పుష్ప 1'లో అలాంటి రివెంజ్ డ్రామాకి ప్లాన్ చేసి మరి ఇప్పుడు ఇంత కామెడీకి ఎలా చూపించారు? అఫ్‌కోర్స్ సుకుమార్ గారు కొంచెం ఇల్లాజికల్‌గానే డిజైన్ చేశారు. బట్ అండర్ సినిమాటిక్ లిబర్టీ బేసిస్ మీద అలాంటి లాజిక్స్‌ని నెగ్లెక్ట్ చేయాలి. సుకుమార్ గారు ఈ క్యారెక్టర్‌ని ఇంకా బాగా రాసుకుంటే సూపర్ ఉండేది. పార్ట్ 1లో లాగా సేమ్ వైలెన్స్‌ని అలానే కంటిన్యూ చేసుంటే ఆడియన్స్‌లో ఇంకొంచెం ఇంటెన్సిటీ పెరిగేదేమో. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకసారి ఛానెల్‌లో ఉన్న కంటెంట్ కూడా చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.